గుడ్ మార్నింగ్ టు ఆల్ డియర్ స్టూడెంట్స్. ఈరోజు క్లాస్లో మనం ఫోర్త్ సెమిస్టర్ నుండి థర్డ్ యూనిట్లో మొత్తం 2 పార్ట్ల కింద ఉంటుంది. ఇది లిమిట్స్ అండ్ కంటిన్యూటీగా ఈ థర్డ్ యూనిట్ మొత్తం. ఈ దీంట్లో భాగం నుంచి లిమిట్స్ టాపిక్ నుంచి జస్ట్ అసలు ఈ 2 పాయింట్ ఈ లిమిట్ పాయింట్కి సంబంధించినటువంటి 3 డెఫినేషన్స్ మనం చూసి ఈ లిమిట్ కాన్సెప్ట్లో దీంట్లో ఈ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అండ్ రైట్ హ్యాండ్ లిమిట్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ మీద మనం ఏదైనా సంధిస్తే కనుక ఏ విధంగా దాన్ని మనం సింప్లిఫై చేయాలి, ఏ విధంగా దాన్ని మనం సాల్వ్ చేసే ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూడవచ్చు. ఇక్కడ ఒకసారి దానికంటే ముందు ఈ ఎల్హెచ్ఎల్ అండ్ ఆర్హెచ్ఎల్ ఈ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అండ్ రైట్ హ్యాండ్ లిమిట్ యొక్క డెఫినేషన్స్ ఏంటి, దానికి సంబంధించినటువంటి ఏదైనా సంధిస్తే కనుక అది ఏ విధంగా మనం సాల్వ్ చేయాలనేటటువంటి ప్రాసెస్లో మీకు ప్రిపేర్ చేస్తాను. ఇది దాని గురించి డిస్కస్ చేసుకుని దీని మీద 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. తర్వాత కంటిన్యూటీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ కూడా కొంచెం విందాం. సరే చూద్దాం ఒకసారి. సో ఈ థర్డ్ యూనిట్లో నుంచి మనకి లిమిట్స్ కంటిన్యూటీ 2 భాగాలు. ఈ ఫస్ట్ లిమిట్స్కి సంబంధించిన దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు చూపిస్తున్నాను. దానికి సంబంధించి ఫస్ట్ చూసేది ఏంటి అంటే ఎల్హెచ్ఎల్ పాయింట్కి సంబంధించి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఆఫ్ ఫంక్షన్ అట్ ఏ పాయింట్. ఒక బిందువు వద్ద ఒక ప్రమేయానికి ఈ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే ఎడమ అవధి దాని యొక్క డెఫినేషన్ ఏ విధంగా ఉంది, దాన్ని ఏ విధంగా నిర్వచిస్తాం అనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఈ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్కి సంబంధించిన దాన్ని సింపుల్గా దీన్ని ఎలా డిఫైన్ చేస్తాము అని అంటే లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎల్ గా మనం చెప్పడం చేస్తాం. లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎల్ లేదా ఎఫ్ ఆఫ్ ఏ మైనస్ ఈక్వల్ టు ఎల్ అని డిఫైన్ చేయడం జరుగుతుంది. ఏంటి అని అంటే ఇక్కడ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేటటువంటి ప్రమేయాన్ని మనం ఏం చేస్తున్నాం, ఏ అనేటటువంటి బిందువు వద్ద దానికి మనం అవధిని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం అన్నమాట. దానికి ఎక్కడ చూస్తున్నాం మనం, లెఫ్ట్ హ్యాండ్ ఎడమ వైపు కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఆ ఎడమ వైపు అనేటటువంటి పాయింట్ ఈ లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేటటువంటి విలువ దేనికి సమానంగా చూపించడం, మనం ఎల్కి ఈక్వల్గా చూపించామన్నమాట. అంటే ఈ ఎల్ అనే దాన్ని మనం ఏమని చెప్తాము అని అంటే ఎల్ ఈజ్ ఎల్హెచ్ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎట్ ఏ అనే బిందువు వద్ద ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేటటువంటి ప్రమేయం యొక్క ఎల్హెచ్ఎల్ వాల్యూని ఎల్గా మనం ఇక్కడ డినోట్ చేయడం చూసాం. నెక్స్ట్ మరి రైట్ హ్యాండ్ లిమిట్ ఆఫ్ ఫంక్షన్ ఎట్ ఏ పాయింట్, మరొక బిందువు వద్ద ఒక ప్రమేయానికి రైట్ హ్యాండ్ లిమిట్ ఏ విధంగా ఉంది, సో కుడి అవధిని మనం ఏ విధంగా డిఫైన్ చేస్తాం అనేది చూస్తే దీన్ని ఏ రకంగా మనం డిఫైన్ చేస్తాము అని అంటే లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్, లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ లేదా ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఎల్. సో లెఫ్ట్ లిమిట్ అనే కాన్సెప్ట్లో మనం మైనస్ యూజ్ చేస్తున్నాం, రైట్ లిమిట్ కాన్సెప్ట్లో ప్లస్ అనే దాన్ని యూజ్ చేయడం చూస్తున్నాం. దీన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఏం చెప్తున్నాం మనం, లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎల్ గా డినోట్ చేస్తే కనుక ఆ సందర్భంలో ఎల్ అనేది ఎల్హెచ్ఎల్ వాల్యూగా మనం డినోట్ చేస్తే లిమిట్ ఎక్స్ టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎల్ గా మనం డిఫైన్ చేసినప్పుడు ఇక్కడ ఎల్ అనే దాన్ని ఆర్హెచ్ఎల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గా మనం చెప్పవచ్చు అన్నమాట. ఇది లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అండ్ రైట్ హ్యాండ్ లిమిట్ కాన్సెప్ట్ సంబంధించి. దీని మనం ఏమని రాసుకుంటాం, ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ ఈక్వల్ టు ఎల్ అని డిఫైన్ చేస్తాం. మరి లిమిట్ ఆఫ్ ఫంక్షన్ అసలు ప్రమేయానికి సంబంధించి ఒక బిందువు వద్ద అవధిని మనం ఎలా చెప్తాము అనేది ఒకసారి ఇది లెఫ్ట్ హ్యాండ్ కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఇది రైట్ హ్యాండ్ కాన్సెప్ట్ బేస్ చేసుకుని ఇవి టోటల్గా అసలు ఒక లిమిట్ అనే దాన్ని ఒక బిందువు వద్ద ఏ విధంగా ఒక ప్రమేయానికి మనం నిర్వచిస్తాం అనేది అర్థం చేస్తే ఎఫ్ ఫ్రమ్ ఎస్ టు ఆర్ ఇక్కడ ఆ ప్రమేయం అనేది ఏ విధంగా డిఫైన్ చేయబడింది అని అంటే ఎస్ ఈజ్ గ్రూప్, ఎస్ అనేటటువంటి ఒక సమూహం, ఆర్ అనేటటువంటి ఒక సెట్కి సంబంధించినటువంటి అంశం తీసుకున్నాం. ఇక్కడ ఎఫ్ ఫ్రమ్ ఎస్ టు ఆర్, ఎస్ నుంచి ఆర్కి ఇక్కడ ప్రమేయం డిఫైన్ చేయబడింది అని అనుకుంటే ఇక్కడ ఏ అనేటటువంటిది ఏంటి అని అంటే లిమిట్ పాయింట్ ఆఫ్ ఎస్ అని అనుకోవాలి. లిమిట్ పాయింట్ ఆఫ్ ఎస్ అనేటటువంటి సమూహానికి ఇక్కడ ఈ ఏ అనేది
ఒక అవధి బిందువుగా మనం అనుకున్నట్లయితే ప్రతి ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 ఎవ్రీ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 నెక్స్ట్ డెల్టా ఈజ్ గ్రేటర్ దాన్ 0 ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఇది ఎగ్జిస్ట్ అయినప్పుడు x బిలాంగ్ టు s గా మనం చెప్పినట్లయితే 0 లెస్ దాన్ మాడ్యులస్ ఆఫ్ x మైనస్ a ఈజ్ లెస్ దాన్ డెల్టా. 0 లెస్ దాన్ మాడ్యులస్ ఆఫ్ x మైనస్ డెల్టా ఈజ్ లెస్ దాన్ డెల్టా గా మనం ఇక్కడ అనుకున్నప్పుడు దట్ ఇంప్లైస్ ఇక్కడ దాన్ని ఎలా మనం చెప్తాము అంటే మాడ్యులస్ f ఆఫ్ x మైనస్ n ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్ గా మనం డిఫైన్ చేస్తాం. ఇక్కడ ఏమనుకున్నాం మనం, ఇక్కడ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 అనే దాన్ని దీనికి డెల్టా ఈజ్ గ్రేటర్ దాన్ 0 అనేది ఎగ్జిస్ట్ అవుతుంది అన్నప్పుడు వ్యవస్థితం అవుతుంది అని అనుకున్నప్పుడు x బిలాంగ్ టు s కు 0 లెస్ దాన్ x మైనస్ మాడ్యులస్ x మైనస్ a లెస్ దాన్ డెల్టా అనేటువంటి విలువను మాడ్యులస్ f ఆఫ్ x మైనస్ n ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్ గా మనం దీన్ని డిఫైన్ చేయొచ్చు అన్నమాట. అంటే ఇట్ కెన్ బి రిటన్ యాజ్ ఇలా చెప్పబడినటువంటి ఈ మ్యాటర్ ని మనం ఏ విధంగా రాసి చూపిస్తాము అని అంటే లిమిట్ x టెండ్స్ టు a f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు l గా డిఫైన్ చేస్తాం అన్నమాట. సో ఇక్కడ చెప్పబడినటువంటి ఈ అంశాన్ని దాన్ని షార్ట్ ఫామ్ లో ఎలా చూపిస్తాం, లిమిట్ x టెండ్స్ టు a f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు l గా డిఫైన్ చేయడం జరుగుతుంది. ఇది లిమిట్ వాల్యూకి మనం చెప్పబడేటటువంటి అంశం. ఇదే విషయం ఇక్కడ కూడా ఉంది. దాని యొక్క డైరెక్ట్ డెఫినేషన్ పాయింట్ ఎలా రాస్తాం అనే దాన్ని డైరెక్ట్ చూపించాం. ఇదే సందర్భంలో మనం అట్లా చెప్పడం చూస్తాం. సో ఈ రకంగా మనం LHL పాయింట్, RHL పాయింట్ అండ్ లిమిట్ పాయింట్ ఆఫ్ ఫంక్షన్ అనే దానికి సంబంధించినటువంటి 3 డెఫినేషన్స్ మనం చూసాం. ఒకవేళ ఈ లిమిట్ కాన్సెప్ట్లో ఈ విధంగా చెప్పబడినటువంటి అంశాన్ని బేస్ చేసుకుని మనకు ఒక ఈ లిమిట్కి సంబంధించినటువంటి ఈ కాన్సెప్ట్లో LHL పాయింట్ని ఫైండ్ అవుట్ చేసే విధానం గురించి మనకి ఏదైనా క్వశ్చన్ అడిగినా, RHL పాయింట్ని ఫైండ్ అవుట్ చేయమని ఏదైనా క్వశ్చన్ అడిగినా దాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఏ ప్రాసెస్లో దాన్ని సాల్వ్ చేయాలనేది ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే వాటి ఏదైనా సమయంని ఏ సమ్ ఇచ్చినప్పటికీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్లో మనకి ఏ రకమైనటువంటి ఫంక్షన్ ఇచ్చి దానికి లిమిట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు LHL వాల్యూ అండ్ RHL వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటే అది ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాన్ని కామన్గా దాని యొక్క అల్గారిథంని మనం ఇక్కడ టేబుల్ రూపంలో చూపించాం. మనం ఇది కనుక మన మైండ్లో ఉంటే కనుక వాడు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినప్పటికీ కూడా మనం ఏం చేయొచ్చు అని అంటే ఇదే ప్రాసెస్లో దాన్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది ఒక LHL వాల్యూ ఫైండ్ అవుట్ చేసే విధానానికి ప్రాసెస్, అలాగే RHL వాల్యూని ఫైండ్ అవుట్ చేసే విధానానికి ప్రాసెస్లు అన్నమాట. ఈ అల్గారిథం అనేది మన మైండ్లో పెట్టుకుంటే కనుక ఏ టైప్లో వాడి క్వశ్చన్ ఇచ్చినప్పటికీ మనం దాన్ని సాల్వ్ చేయొచ్చు. ఒకసారి అలా అల్గారిథం ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి చూస్తే ఎవాల్యూషన్ ఆఫ్ LHL అండ్ RHL అనేటటువంటి మూల్యాంకనం చేసే విధానం గురించి ఇప్పుడు మనం చూస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్గారిథం ఫర్ ఫైండింగ్ LHL అంటే LHL అంటే ఏంటి, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్. లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ని ఫైండింగ్ చేసేటటువంటి సోపానం ఎలా ఉన్నాయి, అల్గారిథం ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూస్తే డిఫరెంట్ ఈ స్టెప్స్ అన్నమాట. ఈ సోపాన అల్గారిథం అంటారు ఇక్కడ ఒకసారి చూద్దాం. టు ఎవాల్యుయేట్ LHL ఆఫ్ f ఆఫ్ x at x is equal to a, x is equal to a అనేటటువంటి బిందువు వద్ద f ఆఫ్ x యొక్క LHL ని ఏ విధంగా చూపిస్తాం అంటే దట్ ఈస్ లిమిట్ x టెండ్స్ టు a మైనస్ f ఆఫ్ x. ఏమని చూపిస్తాం మనం, ఆ LHL వాల్యూ x is equal to a వద్ద f ఆఫ్ x యొక్క LHL ని మనం ఎలా చూపిస్తాము అంటే లిమిట్ x టెండ్స్ టు a మైనస్ f ఆఫ్ x గా డినోట్ చేస్తాం, మనం డిఫైన్ చేస్తాం. We proceed as follows. దీన్ని ఫైండ్ అవుట్ చేసే విధానం ఏ విధంగా అంటే స్టెప్ 1 రైట్ లిమిట్ x టెండ్స్ టు a మైనస్ f ఆఫ్ x. ఫస్ట్ స్టెప్లో చేయాల్సిన పని ఏంటి అంటే వాడు ఏదైతే ఇచ్చాడో దాన్ని మనం నోట్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్లో మనం చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు a మైనస్ x. ఈ x అనేటటువంటి దానికి వాల్యూ ఉంది కదా ఇక్కడ, ఈ a మైనస్ అనేటటువంటి x టెండ్స్ టు a మైనస్ అనే కాన్సెప్ట్లో ఇక్కడ మనం x ప్లేస్లో ఏది తీసుకుంటాము అంటే a మైనస్ x అనే దాన్ని తీసుకుంటాం. అండ్ రీప్లేస్ x టెండ్స్ టు a మైనస్, ఏ ప్లేస్లో మనం దాన్ని రీప్లేస్ చేయాలి, x టెండ్స్ టు a మైనస్ అనేటటువంటి దాని ప్లేస్లోకి a మైనస్ h అనేటటువంటి దాన్ని మనం ఆ x ప్లేస్లో a మైనస్ h ఉండేటట్టుగా తీసుకుంటూ అక్కడ ఏం చేస్తామంటే బై h టెండ్స్ టు 0 టు అప్టైన్ అంటే ఈ x టెండ్స్ టు a మైనస్ అనే దాని ప్లేస్లో h టెండ్స్ టు 0 అప్లై చేస్తూ మనం ఏం చేస్తామంటే x ఉన్న చోట a మైనస్ h అప్లై చేసి ఈ లిమిట్ x టెండ్స్ టు a మైనస్ f ఆఫ్ x అనే దాన్ని మనం
రీరైట్ చేయడం జరుగుతుంది. అప్పుడు చేస్తే చూడండి x tends to a minus అనేటటువంటి దాని బదులు ఏం తీసుకుంటాం మనం h tends to 0 ని తీసుకోవడం జరుగుతుంది. చూడండి x tends to a minus అనే ప్లేస్ h tends to 0. నెక్స్ట్ x ఉన్న చోట ఏం తీసుకోవాలి a minus h. అంటే f of x లో x ఉన్న చోట a minus h తీసుకుంటే లిమిట్ h tends to 0 f of a minus h గా మార్చబడింది. అంటే ఈ రెండు స్టెప్లు మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ స్టెప్ లో వాడు ఇచ్చింది రాస్తాం, సెకండ్ స్టెప్ లో x ఉన్న చోట a minus h పాయింట్ ఉపయోగించుకుంటాం. ఆ h tends to a minus ప్లేస్ లో h tends to 0 ని అప్లై చేయడం జరుగుతుంది. బట్ థర్డ్ స్టెప్ లో ఏం చేయాలి సింప్లిఫైడ్ limit h tends to 0 f of a minus h by using the formula for the given function. ఇక్కడ థర్డ్ స్టెప్ లో మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ f of x అనేటటువంటి ఫంక్షన్ కి సంబంధించి ఆ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రిన్సిపల్ ను ఉపయోగించి దీన్ని అంటే సింప్లిఫై చేస్తాం. థర్డ్ స్టెప్ లో మనం చేయాల్సింది అలా సింప్లిఫై చేసిన తర్వాత అప్పుడు ఫైనల్ గా ఏదైతే వచ్చిందో the value obtained in step 3 దీన్ని సింప్లిఫై చేసినప్పుడు వచ్చినటువంటి వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాము అంటే LHL of f of x at x is equal to 0. x is equal to 0 వద్ద f of x యొక్క ఫంక్షన్ యొక్క LHL వాల్యూ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ గా మనం దాన్ని చెప్పడం జరుగుతుంది. పాయింట్స్ అర్థమైంది. ఇందులో మొత్తం 4 స్టెప్స్ ఉన్నాయి. ఆ 4 స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ స్టెప్ లో ఇచ్చింది రాసుకోవాలి, సెకండ్ స్టెప్ లో x tends to a ప్లేస్ లో a మైనస్ ప్లేస్ లో మనం h tends to 0 అప్లై చేస్తాం. అలాగే x అనే చోట a మైనస్ h అనేటటువంటిది అప్లై చేస్తాం. ఇందులో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్ లో అప్పుడు ఆ విధంగా చేసిన తర్వాత థర్డ్ స్టెప్ లో మనం ఏం చేయాలంటే దాన్ని సింప్లిఫై చేస్తాం. ఫంక్షన్ గివెన్ ఫంక్షన్ ఏదైతే ఇచ్చాడో దానికి సంబంధించినటువంటి రిలేటెడ్ ప్రిన్సిపల్ ఉపయోగించి దాన్ని సింప్లిఫై చేయగా ఏ ఆన్సర్ అయితే వచ్చిందో అదే మనం ఏమంటాము అంటే LHL of f of x at x is equal to 0 అని చెప్పడం చూస్తాం. ఈ విధంగా LHL వాల్యూ ఫైండ్ అవుట్ చేసే విధానం అల్గారిథం ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. మరి RHL వాల్యూ ఫైండ్ అవుట్ చేసే అల్గారిథం ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? To evaluate RHL of f of x at x is equal to 0, that is limit x tends to a plus f of x. అంటే ఇక్కడ LHL అనేటప్పుడు దాని యొక్క లిమిట్ వాల్యూ ఫంక్షన్ ఎలా చూపించామంటే లిమిట్ x tends to a minus f of x అన్నాం. ఇక్కడ రైట్ లిమిట్ కి సంబంధించి వచ్చినప్పుడు లిమిట్ x tends to a plus f of x ను మనం డిఫైన్ చేయడం చేస్తాం. మరి దీన్ని ఏ విధంగా సాల్వ్ చేస్తాం అని చూస్తే ఇక్కడ కూడా 4 స్టెప్స్ మనం చూస్తాం. స్టెప్ 1 లో ఫస్ట్ ఇచ్చింది మనం రాయడం చూస్తాం. లిమిట్ x tends to a plus f of x ఇచ్చింది రాసుకుంటాం. సెకండ్ స్టెప్ లోకి వచ్చేసరికి ఇక్కడ ఇందాక మనం x ప్లేస్ లో a మైనస్ h తీసుకున్నాం లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కి సంబంధించి. ఇప్పుడు ఏం చేయాలంటే రైట్ హ్యాండ్ లిమిట్ కి సంబంధించి a ప్లస్ h తీసుకోవాలి. అంటే ఇప్పుడు x is equal to a plus h and replace x tends to a plus by h tends to 0. ఇక్కడ కూడా ఏం చేస్తామంటే x ఉన్న చోట లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ లో a మైనస్ h సెలెక్ట్ చేసుకుంటే x ప్లేస్ ఇక్కడికి వచ్చేసరికి a మైనస్ h సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ రైట్ హ్యాండ్ లిమిట్ లో a ప్లస్ h అనేది మనం సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ x tends to a మైనస్ ప్లేస్ లో ఇక్కడ మనం h tends to 0 అప్లై చేసినట్టుగానే ఇక్కడ x tends to 0 అనేది a మైనస్ a ప్లస్ అనే దానిలో మనం ఏం చేస్తాము అంటే h tends to 0 అనేది అప్లై చేస్తాం. ఈ అప్లై మనం అలా చేసినప్పుడు దానికి కనిపించే విధానం మనకు ఎలా కనిపిస్తుంది అంటే లిమిట్ x tends to a ప్లస్ h tends to 0 ఇది కాస్త ఏమైంది h tends to 0 గా మారుతుంది. నెక్స్ట్ f of a plus h గా మారుతుంది అన్నమాట. అంటే ఈ సెకండ్ స్టెప్ లో మనం చేసే విధానం. మరి థర్డ్ స్టెప్ లోకి వచ్చేసరికి ఏం చేయాలి? థర్డ్ స్టెప్ లో ఏం చేయాలి? మనం ఇవ్వబడినటువంటి ఫంక్షన్ ఏదైతే ఉందో ఆ ఫంక్షన్ కి రిలేటెడ్ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో తీసుకుని ఆ రిలేటెడ్ ప్రిన్సిపల్ అప్లై చేసి సింప్లిఫై చేయడం ద్వారా ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూ ఏదైతే థర్డ్ స్టెప్ లో వచ్చిందో దాన్ని మనం ఏమంటాము అంటే the value obtained in step 3 is the RHL of f of x at x is equal to a. అంటే ఇక్కడ మనం ఇక్కడ తీసుకునేటటువంటి x is equal to a 0 కాదు. ఇలాగా ఈ వాల్యూని మనం RHL వాల్యూగా మనం చెప్తామట. ఈ రకంగా మనం ఇవ్వబడినటువంటి దీని కాన్సెప్ట్ కి LHL వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం, RHL వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం, ఎనీ
ఫంక్షన్ మనకి ఏ రకమైనటువంటి ఫంక్షన్ ఇచ్చినప్పటికీ కూడా దాన్ని సింప్లిఫై చేసే ప్రాసెస్లో ఈ అల్గారిథం స్టెప్స్ అనేవి మనం ఉపయోగించుకోవడం చూస్తాం. దీనికి సంబంధించి చిన్న ఎగ్జాంపుల్ మనం ఒకసారి అర్థం చేస్తే లిమిట్ కాన్సెప్ట్లో సో దట్ లిమిట్ x → 0 3x + మాడ్యులస్ x బై 7x - 5 ఇంటూ మాడ్యులస్ x డు నాట్ ఎగ్జిస్ట్ అనేటటువంటి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అంటే ఇది వ్యవస్థితం అవుతుందా వ్యవస్థితం కాదు అని నిరూపించబడేటటువంటి క్వశ్చన్ ఇచ్చాడు. అంటే ఇప్పుడు మనం లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అండ్ రైట్ హ్యాండ్ లిమిట్ ప్రాసెస్లో దీన్ని సాల్వ్ చేసేటప్పుడు ఫర్ సపోజ్ దీన్ని రైట్ హ్యాండ్ లిమిట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అప్లై చేస్తే చూడండి లిమిట్ x → 0 ప్లస్ తీసుకున్నామంటే RHS వాల్యూ 3x + మాడ్యులస్ x బై 7x - 5 మాడ్యులస్ x దట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ RHS కాన్సెప్ట్ కాబట్టి లిమిట్ x → 0 ప్లస్ 3x ప్లస్ x బై 7x - 5x అంటే మాడ్యులస్ x ప్లేస్ లో మనం ఏం తీసుకున్నాం పాజిటివ్ వాల్యూ తీసుకున్నాం. అలా తీసుకుంటే 3x + x 4x అవుతుంది 7x - 5x 2x అవుతుంది. దీన్ని మళ్ళీ సింప్లిఫై చేస్తే 2 టైమ్స్ వస్తుంది కాబట్టి దీని వాల్యూ RHS ప్రాసెస్ లో ఏమొచ్చింది అంటే 2 వచ్చింది. అదే టైంలో మైనస్ అలా LHS వాల్యూ కాన్సెప్ట్ లో తీసుకుంటే లిమిట్ x → 0 మైనస్ 3x + మాడ్యులస్ x 7x - 5x అనేటటువంటి ఈ సమ్లో మనం LHS కాన్సెప్ట్ అప్లై చేస్తే మైనస్ మాడ్యులస్ x కాస్త మైనస్ x అవుతుంది కాబట్టి 3x - x బై 7x + 5x మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది. 3x లో నుంచి x తీసేస్తే 2x అండ్ 7x + 5x 12x అవుతుంది కాబట్టి సింప్లిఫై చేస్తే 1/6 వచ్చింది. అంటే రైట్ హ్యాండ్ లిమిట్ ప్రాసెస్ లో మనకి 2 వచ్చింది, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ప్రాసెస్ లో 1/6 వచ్చింది. రెండు ఈక్వల్ వచ్చినాయా? ఈక్వల్ రాలేదు. రెండు నాట్ ఈక్వల్ లైన్ కాబట్టి లిమిట్ x → 0 ప్లస్ 3x ప్లస్ మాడ్యులస్ x ప్లస్ 7x మైనస్ 5 ఇంటూ మాడ్యులస్ x ఇస్ నాట్ ఈక్వల్ టు లిమిట్ x → 0 మైనస్ 3x ప్లస్ మాడ్యులస్ x బై 7x మైనస్ 5 ఇంటూ మాడ్యులస్ x అయింది. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే డు నాట్ ఎగ్జిస్ట్, ఈ రెండు వ్యవస్థితం కాదు అని చెప్పొచ్చు అనమాట. సో ఇప్పుడు దీంట్లో మనకి రెండో భాగం కంటిన్యూటీ కాబట్టి ఆ కంటిన్యూటీకి సంబంధించినటువంటి డెఫినేషన్ దాని ఒక చిన్న ఎగ్జాంపుల్ చూసి ఈ వీడియోని మనం కంప్లీట్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఇప్పటివరకు లిమిట్స్కి సంబంధించినటువంటి కొన్ని పాయింట్స్, దానికి సంబంధించినటువంటి LHS వాల్యూ అండ్ RHS వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేటటువంటి ప్రాసెస్ చూసాము, దాని అల్గారిథం స్టెప్స్. నెక్స్ట్ ఈ లిమిట్ కాన్సెప్ట్లో ఒక ఎగ్జాంపుల్ క్వశ్చన్ కూడా చూసాం. నెక్స్ట్ రెండో పార్ట్ ఏంటి, ఇందులో సెకండ్ పార్ట్ కంటిన్యూటీకి సంబంధించినటువంటి ఆ కంటిన్యూటీకి సంబంధించిన దాంట్లో మరి అసలు ఈ కంటిన్యూటీకి సంబంధించి దీంట్లో ఏమేమి వస్తాయి, దానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. అవన్నీ ఒకే వీడియోలో చేయాలంటే కష్టం కాబట్టి కొన్ని పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు ఇందులో చెప్పాల్సి వస్తున్నాను. తర్వాత రిమైనింగ్ ఏమంటే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, అవి వేరే వీడియోలో చూద్దాం. సరే, ఇప్పుడు దీంట్లో భాగంగా ఒకసారి కంటిన్యూటీకి సంబంధించి యూనిఫామ్ కంటిన్యూటీ అనేటటువంటి ఆ అంశాన్ని మనం ఒకసారి చూద్దాం. అవిచ్ఛిన్నతకి సంబంధించి యూనిఫామ్ కంటిన్యూటీ గురించి ఒకసారి చూసినట్లయితే దాని యొక్క డెఫినేషన్ ఏ విధంగా ఉందో చూడండి. లెట్ us be a group. S అనేది ఒక సముదాయంగా తీసుకుని F1S2R ఈజ్ ఏ ఫంక్షన్. F1S2R S నుంచి ఆడుతున్నటువంటి ఈ చెప్పబడిన ఈ ప్రమేయం, దీన్ని ఒక ప్రమేయంగా తీసుకుంటే ప్రతి ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0కి డెల్టా ఈజ్ గ్రేటర్ దాన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ x1 x2 బిలాంగ్స్ టు S. ఇక్కడ మనం x1 x2 అనేటటువంటి రెండింటిని ఈ Sకి చెందినటువంటి విలువలుగా మనం తీసుకున్నప్పుడు మాడ్యులస్ x1 - x2 లెస్ దాన్ డెల్టాగా మనం దీన్ని డిఫైన్ చేయొచ్చు. దట్ ఇంప్లైస్ ఎప్పుడైతే మనం ఇలా చెప్పామో మాడ్యులస్ ఆఫ్ f(x1 - f(x2) ఇస్ లెస్ దాన్ ఎప్సిలాన్ గా మనం దీన్ని డిఫైన్ చేస్తాం అన్నమాట. సో అంటే ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఏంటిది, యూనిఫామ్ కంటిన్యూటీ అనే దానికి S అనేటటువంటి ఒక సముదాయాన్ని తీసుకున్నాం, F అనేటటువంటి ఒక ఫంక్షన్ తీసుకున్నాం. ఇందులో ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 అనే దానికి ప్రతిగా మనం ఏం చేస్తాము అంటే డెల్టా ఈజ్ గ్రేటర్ దాన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుందని, వ్యవస్థితం అవుతుందనే విలువలు తీసుకొని ఇక్కడ S అనే దాంట్లో x1 x2 అనేటటువంటి రెండు విలువలు ఉన్నాయని అనుకుంటే కనుక అప్పుడు మాడ్యులస్ x1 - x2 ఈజ్ లెస్ దాన్ డెల్టాగా తీసుకున్నప్పుడు దీనికి ప్రతిగా ఇక్కడ దాని ఇంప్లైస్ మాడ్యులస్ f(x1 - f(x2) ఈజ్ లెస్ దాన్ ఎప్సిలాన్ గా మనం చూపించాం. ఇక్కడ చెప్పబడినటువంటి ఎలా ఎప్పుడైతే అయిందో ఈ ప్రమేయాన్ని, ఈ F అనేటటువంటి ఈ ఫంక్షన్ని మనం ఏమని చెప్తామంటే యూనిఫామ్ కంటిన్యూటీ ఆన్ S గా మనం చెప్పొచ్చు. ఈ S అనేటటువంటి సముదాయం పైన ఈ F అనే ప్రమేయాన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే యూనిఫామ్ కంటిన్యూటీగా చెప్పొచ్చు అనమాట. మరి దీనికి సంబంధించి ఏమైనా క్వశ్చన్ ఇస్తే కనుక అది ఏ విధంగా మనం చెప్పొచ్చు అనేది ఒకసారి చూస్తే దాని ఎగ్జాంపుల్. సో దట్ f(x) = x ఈజ్ యూనిఫామ్ కంటిన్యూటీ ఆన్ ఆర్. ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు మనకి
ఏంటది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని డిఫైన్ చేశాడు. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేటటువంటి ప్రమేయాన్ని దేంతో డిఫైన్ చేశాడు, ఎక్స్కి సమానం అని చెప్పాడు అనమాట. ఇప్పుడు దీన్ని ఏమని నిరూపించమన్నాడు, ఆర్ పైన ఇది యూనిఫామ్ కంటిన్యూటీ అవుతుందని మనం చెప్పమంటున్నాడు. సో అది నిరూపించడానికి ఆల్రెడీ దాని యొక్క డెఫినేషన్ యూనిఫామ్ కంటిన్యూటీ డెఫినేషన్ ఏ విధంగా ఉందో చూస్తాం కదా. దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లెట్ ఎప్సిలాన్ గ్రేటర్ దాన్ 0 కు ఏ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ గా మనం తీసుకుంటాం కాబట్టి ఎగ్జిస్ట్ అవుతుంది అనుకున్నాం కాబట్టి ఇక్కడ x1 x2 అనేటటువంటి ఈ విలువలు r కి చెందుతున్నాయి అని అనుకుంటే డెఫినేషన్ ప్రకారం ఎగ్జిస్ట్ అవుతున్నాయి అనుకున్నాం కాబట్టి ఇక్కడ ఈ కాన్సెప్ట్ లో then modulus x1 minus x2 is less than delta, then implies modulus of f of x1 minus f of x2 is equal to modulus x1 minus x2 is less than delta, that is equal to epsilon గా మనం తీసుకున్నాం. సో బై ద డెఫినేషన్ సో మరి ఈ డెఫినేషన్ ప్రకారం f of x అనేది ఇక్కడ ఏంటి, ఇక్కడ x గా డిఫైన్ చేసింది కాబట్టి ఈ x అనే దాన్ని ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే ఈ ప్రమేయాన్ని యూనిఫామ్ కంటిన్యూటీ ఆర్గా మనం చెప్పొచ్చు అనమాట. అంటే జస్ట్ స్టెప్ బై స్టెప్ దాని గురించి ఆయన ఏదైతే చెప్పాడో దాని డెఫినేషన్ ప్రకారం అప్లై చేసుకుంటూనే పెడతాం ఇక్కడ. సో దాని కాన్సెప్ట్లోనే మనం చూసాం కాబట్టి అదే ప్రకారంగా ఇక్కడ మనకి ఏంటంటే యూనిఫామ్ కంటిన్యూటీగా మనం చెప్పడం చూసాం. నెక్స్ట్ మనం చిన్న ఎగ్జాంపుల్ చూసినట్లయితే f from r to r is defined as f of x is equal to modulus x by x, f of 0 is equal to 1 so that at x is equal to 0 అంటే f is not continuity. సో ఇక్కడ f from r to r అనేటటువంటి ఒక ఫంక్షన్ ఉంది. f from r to r అనేటటువంటి ఈ ఫంక్షన్ లో ఎలా డిఫైన్ చేస్తున్నాడు అంటే f of x is equal to modulus x by x గా డిఫైన్ చేశాడు. at the same time f of 0 is equal to 1 అని అంటాడు. అంటే f of x is equal to modulus x by x and f of 0 is equal to 1 అనే కాన్సెప్ట్ ప్రకారం ఇప్పుడు at x is equal to 0 f is not continuity. x is equal to 0 అనేటటువంటి పాయింట్ వద్ద f అనేది కంటిన్యూటీ కాదు, అవి అనేటటువంటిది చెప్పమంటాడు అన్నమాట. అందువల్ల దాన్ని ఏ విధంగా చేస్తామో అని చూస్తే మనకి LHL పాయింట్ అండ్ RHL పాయింట్ బేసిక్గా మనం తీసుకుని దీన్ని సింప్లిఫై చేస్తాం. లిమిట్ x టెండ్స్ టు 0 ప్లస్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x టెండ్స్ టు 0 ప్లస్ ఏదైతే డెఫినిషన్ ఇచ్చాడు మాడ్యులస్ x బై x కాబట్టి మాడ్యులస్ x బై x తీసుకున్నాం. ఎప్పుడైతే 0 ప్లస్ అన్నది ఇక్కడ x వాల్యూ ఏం తీసుకున్నాం పాజిటివ్, అంటే లిమిట్ x టెండ్స్ టు 0 ప్లస్ x బై x x క్యాన్సిల్ అయిపోతే 1 గా అయ్యిందన్నమాట. మరి ఇది LHL పాయింట్ లో తీసుకుంటే లిమిట్ x టెండ్స్ టు 0 మైనస్ f ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు లిమిట్ x టెండ్స్ టు 0 మైనస్ డెఫినేషన్ తీసుకున్న f ఆఫ్ x అంటే మాడ్యులస్ x బై x కాబట్టి ఈ ప్లేస్ లో మనకి లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కాన్సెప్ట్ ప్రకారం ఇది మైనస్ వాల్యూ గా తీసుకుంటాం కాబట్టి లిమిట్ x టెండ్స్ టు 0 మైనస్ మైనస్ x బై x అయ్యింది. దట్ ఈస్ వాట్ దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత అవుతుంది -1. రైట్ హ్యాండ్ లిమిట్ ప్రాసెస్ లో 1 కి ఈక్వల్ అయింది, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ప్రాసెస్ లో -1 కి ఈక్వల్ అయింది. అంటే రెండు ఈక్వల్ అయినా నాట్ ఈక్వల్. సో అంటే ఇక్కడ ఏమని చెప్పొచ్చు అంటే ఇక్కడ LHL పాయింట్ అంటారు RHL పాయింట్ రెండు కూడా నాట్ ఈక్వల్ అయ్యాయి అన్నమాట. అంటే లిమిట్ x టెండ్స్ టు 0 ప్లస్ f ఆఫ్ x ఈజ్ నాట్ ఈక్వల్ టు లిమిట్ x టెండ్స్ టు 0 మైనస్ f ఆఫ్ x అయింది. ఎప్పుడైతే ఈ రెండు ఎలా అయ్యో ఈ రెండు డస్ నాట్ ఎగ్జిస్ట్ అవుతాయి కాబట్టి f ఈజ్ నాట్ కంటిన్యూటీ అండ్ x ఈజ్ ఈక్వల్ టు 0 అని మనం చెప్పొచ్చు అనమాట. సో ఈ విధంగా ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సమ్స్ ఉంటాయి, అవన్నీ సాల్వ్ చేయొచ్చు. ఈ ప్రాసెస్ అన్ని ప్రిన్సిపల్స్ అన్ని ఉపయోగించుకుని సాల్వ్ చేయొచ్చు. రిమైనింగ్ వేరే వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.